అలాగానే రష్యా ఉక్రెయిన్ వార్ని ఆపేస్తాడని అందరూ అనుకున్నారు. రష్యా నా మాట వింటుంది అనుకున్నారు. పుతిన్తో రెండుసార్లు మాట్లాడినట్టుగా ఉన్నారు. అది వర్కౌట్ కాల. ఆ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య క్రెడిట్ తీసుకోవడానికి పదే పదే ప్రయత్నం చేశారు. మన ఇక్కడ భారత్ ఖండించింది. జయశంకర్ గారి దగ్గర నుంచి ప్రధానమంత్రి మోదీ గారి వరకు ఇందులో ఏం ప్రమేయం లేదు, అమెరికా ప్రమేయం లేదని చెప్పి కొట్టిపడేశారు. అక్కడ కూడా ట్రంప్కి ఒక పరాభవం అనుకోవచ్చు, ఒక విధంగా ఎంబారెస్మెంట్ అనుకోవచ్చు. అండ్ ఇక్కడ రీసెంట్గా ఇక్కడ వారిలో కూడా ఈ యుద్ధాన్ని కూడా నేనే ఆపానని చెప్పి తహతహలాడుతున్నారు, చెప్పుకునేట్టు క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు సింపుల్గా చెప్పాలంటే. కానీ ప్రపంచం ముందు ట్రంప్ ఎక్స్పోజ్ అవుతున్నట్టు కనిపిస్తోంది. అంటే అతని మాటను ఎవరు సీరియస్గా తీసుకునేటువంటి పరిస్థితులు. ఇంత పెద్ద దేశానికి, ఒక పవర్ఫుల్ కంట్రీకి అధ్యక్షుడై ఉండి ఈ విధంగా ఏదో నోబెల్ పీస్ ప్రైజ్ కోసం ఇలా చేస్తున్నాడా? ఎందుకు ట్రంప్ను ఎవరు సీరియస్గా తీసుకోవట్లేదా? ట్రంప్ వ్యక్తిగతమైనటువంటి ఒక టార్గెట్ తోటి వెళ్తున్నాడు ఆయన. ఒబామా యాక్చువల్ గా చాలా యుద్ధాలు చేశాడు, చాలా మంది వేలాది మందిని చంపాడు. అతను ఎన్నో యుద్ధాలని స్టార్ట్ కూడా చేశాడు. ఆయన గతంలో ఉన్న యుద్ధాలను కొనసాగించాడు, ఏ యుద్ధం ఆపలేదు, పైపెచ్చి ఇంకా యుద్ధాలు స్టార్ట్ చేశాడు. అటువంటి వ్యక్తికి మీరు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. నేను ఎన్నో యుద్ధాలు ఆపేస్తున్నాను. అలాగే నేను భారత్ పాకిస్తాన్ మధ్యలో జరిగింది ఆపేశాను, ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో జరిగింది ఆపుతున్నాను నేను, అలాగే యుక్రెయిన్ మధ్యలో నేను సంధి కుదిర్చే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఇవి నాకు క్రెడిట్ ఇవ్వాలి, అందరూ నన్ను మెచ్చుకోవాలి, నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి. కానీ నాకు ఎవరిస్తారు? ఆ దిశగా అతను తన మనసులోని మాట అందరూ బయట చెప్తూనే ఉన్నాడు, పదే పదే చెప్తున్నాడు, రోజు చెప్తున్నాడు ఆయన. కానీ నోబెల్ ప్రైజ్ కమిటీ దగ్గర డొనాల్డ్ ట్రంప్ కి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి అని నామినేషన్ లేదు. పాకిస్తాన్ ఇచ్చింది, ఇచ్చిన మరుసటి రోజే ఇరాన్ లో కొట్టడం తోటి మరి వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. అయినా ఒక టెర్రరిస్ట్ దేశం అయినటువంటి, శాంతికి వ్యతిరేకంగా ఉన్నటువంటి దేశం నోబెల్ శాంతి పురస్కారానికి డొనాల్డ్ ట్రంప్ ని నామినేట్ చేయడం కంటే హిపోక్రసీ ఇంకేముంటుంది మనకు. కాబట్టి అది నిజంగా నోబెల్ కమిటీ అన్నది దాన్ని ఎలాగో పరిగణనలో తీసుకోదు. కాబట్టి దాని గురించి అది వేరే విషయం. కానీ ఆయనకు అది ఎందుకో ఆ మనసులో ఉండిపోయింది, నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి అని. ఆ దృష్ట్యా ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. వ్లాడిమిర్ పుటిన్ కి జెలెన్స్కీ మధ్యలో నేను ఏదో సంధి కుదురుస్తాను అన్నాడని అది కుదరలేదు. ఇద్దరూ ఆగట్లేదు, రష్యా ఆగట్లేదు, యుక్రెయిన్ కూడా అమెరికాకు చెప్పకుండా, అమెరికా పర్మిషన్ తీసుకోకుండా యూరోప్ లో ఏదో కొన్ని దేశాలతోటి కొంత టాక్టికల్ అండర్స్టాండింగ్ పెట్టుకుని ఎక్కడో రష్యాలో 4500 కిలోమీటర్ దూరంలో వెళ్లి డ్రోన్ అటాక్ చేసి వాళ్ళ బాంబర్స్ అన్ని కొట్టింది యుక్రెయిన్. అలాగే ఇక్కడ కూడా మనం ఇజ్రాయెల్ ని డొనాల్డ్ ట్రంప్ రాగానే ముందర సీజ్ ఫైర్ డిక్లేర్ చేయమన్నారు. సో దాంతో హమాస్ మీద సీజ్ ఫైర్ కూడా కొంతకాలం డిక్లేర్ చేశాడు ఆయన. తర్వాత సీజ్ ఫైర్ ని ఉల్లంఘించి వాళ్ళకి కావాల్సినటువంటి రిజల్ట్స్ రావట్లేదని చెప్పేసి మళ్ళీ ఏదో నెపంతో బెంజమిన్ నెతన్యాహు మళ్ళీ హమాస్ తో యుద్ధం మొదలు పెట్టాడు ఆయన. అలాగే ఇరాన్ మీద యుద్ధం చేయడానికి నేను వెళ్తాను అని చెప్పేసి పర్మిషన్ అడిగితే బెంజమిన్ నెతన్యాహు ఆగమన్నాడు. నేను శాంతి చర్చలు చేస్తాను, నేను చూడు వాడిని ఇరాన్ లాంటి దేశాన్ని కూడా నేను ఉంచుతాను అని చెప్పి ఆయన ఒక తన నెగోసియేషన్ స్కిల్స్ మీద చాలా ఒక విధమైనటువంటి గర్వం ఉంది ఆయనకి. గతంలో కూడా మనకు తెలుసు, ఫస్ట్ టర్మ్ లో కూడా కిమ్ జాంగ్ ఉన్ తోటి గెలిచాడు ఆయన. ఇన్ఫాక్ట్ సౌత్ కొరియాలో వెళ్ళి గెలిచాడు, తర్వాత వాళ్ళిద్దరిని సింగపూర్ లో గెలిచారు వాళ్ళు. సో కాబట్టి ఎంతటి శత్రువునైనా నేను ఈజీగా అలా వెళ్ళి కలుస్తాను అన్నటువంటి ఒక అభిప్రాయం తనకున్నది. కాబట్టి ఇరాన్ తో కూడా చర్చలు చేసి ఇరాన్ తో కూడా మేము ఏదో శాంతి తీసుకొస్తాం అన్నటువంటి ఒక ప్రయత్నం చేశాడు. కాకపోతే దానికి ఇజ్రాయెల్ చాలా కండిషన్స్ పెట్టింది. ఈ కండిషన్స్ ఇరాన్ ఒప్పుకుంటేనే మీరు శాంతికి ఒప్పుకోండి, లేకపోతే మేము ఒప్పుకోము అని చెప్పి ఇజ్రాయెల్ చాలా కరగట్టిగా చెప్పింది. సో వాటిలో ఏంటి, మొట్టమొదటిది వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని మొత్తం ఆపేయాలి. రెండవది వాళ్ళు ప్రాక్సీలకు ఇస్తున్నటువంటి సమర్థన ఆపేయాలి. హిజ్బుల్లా, హమాస్, హౌతీలు వీళ్ళకి ఇస్తున్నటువంటి ఇవి ఆపేయాలి. 3 వాళ్లకు స్ట్రాటజీ, వాళ్ళు ఇజ్రాయెల్ అన్న దేశాన్ని కంప్లీట్ గా సర్వనాశనం చేయాలి అని అఫీషియల్ పాలసీ ఇరాన్ ఏదైతే పెట్టుకుందో దాని నుంచి మీరు బయటకు వచ్చేయాలి. ఇటువంటి ఏవో షరతులు పెట్టారు. ఇరాన్ ఎందుకు ఒప్పుకుంటుంది దానికి? ఇరాన్ ఒప్పుకోలేదు కాబట్టి 60 రోజుల తర్వాత బెంజమిన్ నెతన్యాహు కొట్టొచ్చాడు. సో ఇది అక్కడ జరుగుతోంది పరిస్థితి. అందుకని డొనాల్డ్ ట్రంప్ నేను చాలా చేయగలను అనుకుంటున్నాడు, కానీ ఆయనకు అతీతంగా చాలా జరుగుతున్నాయి. జరిగిన వాటిల్లో ఆయన క్రెడిట్ ఎక్కడ ఉంటుందో చూసుకుని క్రెడిట్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. దీంట్లో కూడా తన సొంత సపోర్ట్ బేస్, మాగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్, డొనాల్డ్ ట్రంప్ సపోర్టర్ బేస్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా యుద్ధాలు చేయకండి, గతంలో 20 సంవత్సరాలు మనం అక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఇరుక్కుపోయాము, ఇటువంటి నెవర్ ఎండింగ్ యుద్ధాల్లో మనకు దూరకూడదు, యుద్ధాల్లో దూరామంటే కనుక మన పిల్లలు చచ్చిపోతారు అక్కడ అనవసరంగా, వాళ్ళిద్దరి మధ్యలో యుద్ధాలకి మనం ఎందుకు వెళ్ళి మన ట్యాక్స్ పేయర్స్ ఎందుకు పైసలు ఖర్చు పెట్టాలి, మన పిల్లల్ని ఎందుకు కూడా పంపించాలి, కాబట్టి మీరు అది చేయకండి అని ఒక విధమైనటువంటి వ్యతిరేకత వచ్చిందట. కానీ అతను ఏంటంటే ఇజ్రాయెల్ సమర్థిస్తాను, గతంలో జో బైడెన్ లాంటి వాళ్ళు బెంజమిన్ నెతన్యాహుకి సమర్థన ఇవ్వలేదు, నెతన్యాహు చాలా ఇటువంటి సపోర్ట్ కోరినా కానీ కూడా బంకర్ బస్టర్ బాంబ్స్ లాంటి కోరినా గత ప్రభుత్వాలు ఇవ్వలేదు, కాబట్టి నేను భిన్నంగా చేస్తానని నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఆ ఒక గంట సేపు యాక్షన్ మాత్రమే
ఆ 3 సైట్ల మీద బంకర్ బస్టర్లు మాత్రమే అమెరికా చేసింది. ఇంకా దేంట్లో జోక్యం చేసుకోలేదు. మిగతా అంతా ఇజ్రాయెల్ చేసుకుంది. కాబట్టి ఈ డొనాల్డ్ ట్రంప్ ఆలోచన దృక్పథంలో ఇది ఉంది. కాబట్టి దాని క్రెడిట్ తను తీసుకున్నాడు. పైపెచ్చు ఆ ట్వీట్ చేసినప్పుడు కూడా ఏమన్నాడంటే, మేము కొట్టాల్సింది కొట్టేసాము, అయిపోయింది. మోదీ గారు ఎలాగైతే చెప్పారో మనం భారతదేశం ఎలా స్టాండ్ తీసుకుందో ఆపరేషన్ సింధూర్లో, అటువంటి స్టాండే డొనాల్డ్ ట్రంప్ కూడా తీసుకున్నారు. ఆయన మేము కొట్టాల్సింది కొట్టేసాం, ఇంక యుద్ధం చేయదలుచుకోలేదు మీతోటి, కాబట్టి ఇప్పుడు ఇంకా శాంతి గురించి చర్చిద్దామని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇరాన్ అంత దెబ్బతిన్న తర్వాత వాళ్ళ ప్రతీకారం తీర్చుకోకపోతే వాళ్ళ మానం ఏమవుతుంది? వాళ్ళకు ఉన్నటువంటి గర్వం గౌరవం అంతా ఏమవుతుంది అది? కాబట్టి వాళ్ళు ఏదో యాక్షన్ తీసుకొని తీరాలి. యాక్షన్ తీసుకున్న తర్వాత శాంతి గురించి మాట్లాడితే అర్థం ఉంది. కాబట్టి వాళ్ళు ఖతార్ మీద దాడి చేశారు. ఖతార్ మీద దాడి చేస్తే ఖతార్ ఏమైంది? ఖతార్కి ముందరే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మేము దాడి చేస్తున్నామని చెప్పారు వాళ్ళకి. కాబట్టి వస్తున్నాయి వీళ్ళందరూ చూసి వాటిని కూడా పేల్చారు. 14 మిసైల్స్ అమెరికా ఇరాన్ మీద కొట్టింది. వాళ్ళు కూడా 14 మిసైల్స్ పంపించారు ఇక్కడికి ఖతార్ మీద. 14 మిసైల్స్ 13 మిసైల్ ని షూట్ డౌన్ చేశారు. ఎందుకంటే ముందస్తుగానే వీళ్ళకి దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి అన్ని షూట్ డౌన్ చేయగలిగారు. డ్రోన్స్ ఏవో పంపించారు, డ్రోన్స్ సునాయాసంగా కొట్టారు. తర్వాత 14వ మిసైల్ వచ్చి ఎక్కడ వాళ్ళ స్థావరాల్లో ఎవరు లేనటువంటి ప్రాంతాల్లో పడడానికి వీళ్ళు పర్మిషన్ ఇచ్చారు. అంటే దాన్ని వదిలేశారు, దాన్ని షూట్ డౌన్ చేయలేదు. అది వచ్చి పడి పేలింది. అది ఆ పేలినప్పుడు ఆ మంటలు ఏమి ఉన్నాయో దాని ఫోటోలు ఇరాన్ వాళ్ళ ప్రజలకు చూపించుకుంది. చూడు మేము అమెరికాను కొట్టాము, అమెరికా స్థావరాల్లో వెళ్ళి కొట్టామని చెప్పుకున్నారు. దాంతో వాళ్ళు కూడా ఏదో గౌరవప్రదంగా వాళ్ళు కూడా బయటికి తప్పించుకునేటువంటి అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి. అమెరికా కూడా మేము చేయాల్సింది మేము చేశామని వీళ్ళు చెప్పారు. కాబట్టి తర్వాత శాంతి గురించి మనం ఆడదామని డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నం చేశారు. కానీ వీళ్ళిద్దరు ఆగలేదు. ఇజ్రాయెల్ కానీ ఇరాన్ కానీ ఆగలేదు. శాంతి చర్చలు అంటూ మేము యుద్ధ విరమణ అంటూ చెప్తూనే మళ్ళీ ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకున్నారు. అది కొన్ని గంటలు నడిచింది. ఫైనల్ గా ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇద్దరు ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకోవడం అనేది ఆగిపోయింది. సో దీని తర్వాత ఏమవుతుంది, అసెస్మెంట్స్ ఎవరికి ఎంత దెబ్బలు తగిలాయి, నష్టాలు ఏంటి, ఇజ్రాయెల్ ఎంత నష్టాలు వచ్చాయి, వాళ్ళ ఎకానమీ ఎంత దెబ్బతినింది, చాలా అసెస్మెంట్స్ చెప్తున్నాయి. ఈ సంవత్సరం బహుశా 5% వాళ్ళ ఎకానమీ నెగిటివ్ గా వెళ్తుంది అని చెప్తున్నారు. పురోగతి కాదు కదా, అధోగతికి వెళ్తోంది. ఇంకా 5% ఇజ్రాయెల్ దెబ్బతింటుంది అంటున్నారు. వాళ్ళ జీడిపిలో 7% వాళ్ళు యుద్ధానికి కేటాయిస్తున్నారు. మామూలుగా ఏ దేశమైనా 2.5-3% కేటాయిస్తే కనుక సరిపోతుంది. భారతదేశం మనం 1.8, 1.6 కేటాయిస్తున్నాం. 2% కూడా మనం కేటాయించట్లేదు. ఇంకా మనం ఎక్కువ ఇంక్రీజ్ చేయాలి. మన యుద్ధానికి సంబంధించినటువంటి ఇద్దరు శత్రువులు ఉన్నారు మనకు, అలాగే అంతర్శత్రువులు ఉన్నారు. కాబట్టి బహుశా మనం 3%కి వెళ్ళాలి. వాళ్ళు 7% ఖర్చు పెడుతున్నారు. ఎవరు? మన ఇజ్రాయెల్. కాబట్టి ఇవన్నీ కూడా రిపర్కషన్స్ ఇప్పుడు యుద్ధ విరమణ తర్వాత అందరూ అసెస్ చేయాలి. మరి శాంతి ఎంతకాలం ఉంటుంది, నష్టాలు లాభ నష్టాలు ఇవన్నీ కూడా ఇప్పుడు అందరూ లెక్క వేసుకోవాల్సిన టైం వచ్చింది. కాల్పుల విరమణ ఒప్పందం జరగక ముందు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ